బిగ్ బాస్‌లో ఉన్న నిఖిల్ లవ్ స్టోరీ అందరికి తెలిసిందే కదా! అయితే బిగ్ బాస్‌లో ఫస్ట్ టైమ్ నిఖిల్ తన లవ్ స్టోరీ చెప్తాడు. అండ్ కావ్య గురించి మాట్లాడతాడు. అదేంటి అంటే నైనిక బిగ్ బాస్ హౌస్‌లో సరదాగా అలా మేకప్ వేస్తూ ఉంటుంది. నిఖిల్ ఆ అమ్మాయి నీకెప్పుడైనా మేకప్ చేసిందా అని అడుగుతుంది. దానికి నిఖిల్ స్మైల్ చేస్తూ లేదు అని చెప్తాడు. నిఖిల్ నువ్వెప్పుడైనా ఎవరినైనా లవ్ చేశావా అని అడుగుతుంది నైనిక. అవును చేశాను కానీ ఇప్పుడు బ్రేకప్ అయింది అని చెప్తాడు. ఎవరు ఎలా బ్రేకప్ అయింది అని అడిగితే మేము పెళ్లి చేసుకుందాం అనే టైంకి మాకు బ్రేకప్ అయింది. ఎవరు దిష్టి పెట్టారో అంటూ బాధపడుతూ ఉంటాడు నిఖిల్. మా పెళ్లి వరకు వచ్చి పెళ్లి ఆగిపోయింది అని చెప్తాడు నిఖిల్. నైనిక మళ్ళీ నిఖిల్ని అడుగుతుంది. నువ్వు మళ్ళీ ఆ అమ్మాయిని మీట్ అవ్వాలనుకుంటున్నావా అని. కలిస్తే బాగుండు అని అనుకుంటున్నాను అని చెప్తాడు. బిగ్ బాస్లోకి తను వచ్చే ఛాన్స్ ఉందా అని నైనిక అడిగితే మేమీ రాకపోవచ్చేమో, నేనున్నాను కదా రాకపోవచ్చేమో అని చెప్తాడు. ఒకవేళ ఆ అమ్మాయి బిగ్ బాస్కి వస్తే నువ్వు ఏం చేస్తావు అని అడుగుతుంది నైనిక. దానికి నిఖిల్ స్మైల్ చేస్తూ ఆ దేవుణ్ణి గట్టిగా కోరుకుంటాను మళ్ళీ మేము మీట్ అవ్వాలని చెప్పి చెప్తాడు. ఓ వాళ్ళు త్వరగా మీట్ అవ్వాలని మనం కూడా విష్ చేద్దాం. తన నేమ్ ఏంటి అంటే నేమ్ వద్దులే, తను నా లైఫ్లోకి వచ్చాక నేను చాలా చేంజ్ చేసుకున్నాను, చాలా చేంజ్ అయ్యాను అని చెప్తాడు నిఖిల్. తను నా లైఫ్లోకి వచ్చాక చాలా అద్భుతాలు జరిగాయి అని చెప్తాడు. అలాగే మేము కానీ స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంటే నా ఫ్యాన్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ మాకు చాలా మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది అని చెప్తాడు నిఖిల్. అలాగే నేను బిగ్ బాస్లోకి వస్తానని చెప్పి అస్సలు అనుకోలేదు, ఒక మిరాకిల్లా జరిగింది. అలాగే మిరాకిల్ జరిగి మేము కలవాలని కూడా కోరుకుంటున్నాను అని చెప్తాడు. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.